ఐ థింక్ సో ఇదైతే నిజమైతే నెక్స్ట్ నుంచి నేను ఇంకా ఇందుతో వీడియో చెయ్యను, ఇంకా బేబీ కూడా ఇంకా ఉండదు. ఇప్పుడు యాడ్స్ వచ్చేంత అయిపోయింది కానీ ఇప్పుడు యాడ్ చేయను, ఫుల్ తాగారు మొత్తం. అందుకే మొత్తం ఫ్రెష్ మేమందరం ముందు ఇందు ఏం చేస్తున్నావు బేబీ? బేబీ లాస్ట్ బేబీ ఎందుకు వస్తుంది మాట్లాడినప్పుడు? వాడు కాల్చి నువ్వు మర్చిపోయావా ఆ రోజు మనం 2 hours మాడుకున్నావా బస్సులో అంటే నేనైతే నేను బాధపడతా, తప్పేసి నువ్వైతే నువ్వు బాధపడతావు. కానీ రేపు అయితే నా ప్రాణం ఉండదు, ఫిక్స్ అయిపో. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇందు వర్సెస్ నాని. సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న మ్యాటర్ చేసింది నాకు ఇందు గురించి. అది నిజం అని చెప్పి నాకు తెలుసు. సో తను కూడా కనుక్కోవాలి అది నిజమా అబద్ధమా అని చెప్పని. నాకు ఇందాక ఒక కాల్ వచ్చింది ఇట్లాగా అని చెప్పని. ఆ న్యూస్ వింటుంటే నేను తలుచుకుంటుంటే నాకు చాలా బాధ అవుతుంది, కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంది. అంటే ఇన్ని రోజులు ఇంత నాకు అబద్ధాలు దాచిందా, ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు చెప్తుందా, లేకపోతే అసలు ఏం నటిస్తుందా కూడా అర్థం కావట్లేదు. సో చూద్దాము, అడగదాం తను అయితే వెళ్ళి అడగదాము అసలు ఏం నిజమా అబద్ధమా అని పడదాము. తర్వాత ఏం చేద్దామో డిసిషన్ చూద్దాం. నెక్స్ట్ ఐ థింక్ సో ఇదైతే నిజమైతే నెక్స్ట్ నుంచి నేను ఇంకా ఇందుతో వీడియో చెయ్యను, ఇంకా బేబీ కూడా ఇంకా ఉండదు. నిజం అది, ఎందుకంటే మంది కాదన్నప్పుడు అది ఇంకా మంది కాదంతే. ఇంకా మనల్ని దాటి ఇంకా వేరే దగ్గరికి వెళ్తే అది మనకు వద్దు. నిజంగా నాకు చాలా బాధ అవుతుంది, చెప్పుకోలేకపోతున్నా. కానీ ఈ మనిషి నిలబడుతున్నాడంటే కూర్చొని గట్టిగా ఏడవనిపిస్తుంది తెలుసా, అంత బాధ అవుతుంది. సో చూద్దాం. అంటే ఈ మ్యాటర్ వీడియో పెట్టడం కారణం కూడా ఏంటంటే మీకు ప్రతి ఒక్క వీడియో పెట్టాను కదా, ప్రెగ్నెన్సీ వచ్చిందని పెట్టాను, ప్రెగ్నెన్సీ అన్ని పెట్టాను వీడియోలు. సో ఇట్లాంటి వీడియో పెట్టబోతే ఇప్పుడు రేపు నా లైఫ్ నేనే స్పాయిల్స్ ఉంటుంది. సో అందుకనే ఇది. సో ఇప్పుడు వాళ్ళ లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళందరూ, అంటే లేడీస్ అందరూ మాట్లాడుకుంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాము, అది నిజమో అబద్ధమో అంటే సింగిల్ గా కూర్చుంటే ఏ నిజం చెప్పరు. సో అదే డైరెక్ట్ అందరి ముందు కూర్చొని అడిగామనుకో ఏదైనా నిజం బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే వెళ్దాము, వెళ్ళి కనుక్కుందాం అది నిజమో అబద్ధమో అని కనుక్కొని క్లారిటీ తీసుకునేద్దాం. ఇంకంతే. నెక్స్ట్ రేపు నుంచి వీడియో అయితే రావాలనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. అయితే చూద్దాం ఇంకేం జరుగుతుంది చూద్దాం. పండి ఏమైంది దీన్ని పిలిచినావు? ఏదో అవసరం లేదా కొలిక్కి తెచ్చాం. ఎంతో సీరియస్ గా చెప్తున్నా అక్క, కిందికి పో అక్క దగ్గరికి, నీతో నేను కొంచెం మాట్లాడాలి అంట. అదేదో పర్సనల్ గా మాట్లాడితే అయిపోతుంది కదా, మీ దగ్గర అది పర్సనల్ థింగ్స్ కాదు కాబట్టి అందరూ మేడం కార్యక్రమం చేసింది. చేసింది పెద్ద కళాకారం కదా. ఇప్పుడు ఏడ్చింటాడు, ఇప్పుడు యాడ్స్ వచ్చేంత అయిపోయింది కానీ ఇప్పుడు యాడ్ చేయను, ఫుల్ తాగారు మొత్తం. అందుకే మొత్తం ఫ్రెష్ మేమందరం ముందు తప్పు చేయకపోయింది. ఏం చేసినా ఫస్ట్ చెప్పాలి కదా. ఏమైందిరా ఏమైందిరా? ఈ మేడం కొంత బస్ లో పోతుంది పోయింది కూడా. అంటే మా లాంగ్వేజ్ లో పోతుంది అని చెప్పి అసలు అంత అర్థమైందా? ఎవరితో అంటే మీ ఫ్రెండే. అది నీకు నార్మల్ గా నాకు ముందు నుంచి ఫ్రెండ్ అనుకుని నీకు చెప్పాను. ఒక్కదాన్ని పోయినా అంటే నేను అతను బస్ స్టాండ్ లో నిల్చున్నాం. నీకు ఒకటి అర్థమవుతుందా? అయినా అదే బస్సు, నాది అదే బస్సు. నేను విజయవాడ పోతున్నా, ఆయన వైజాగ్ పోతున్నా. సరే మీ ఫ్రెండ్ పేరు చెప్పు ఒకసారి. కృష్ణ. కృష్ణనా? వాడి పేరు సాయి. ఎందుకు చెప్పాడు? ఇగో ఇట్లాంటివన్నీ నువ్వు చెప్పకు. నాకు కృష్ణ అని తెలుసు అక్క, సాయి కృష్ణ అయినా అవ్వచ్చు అక్క. ఫ్రెండ్ ఉన్నప్పుడు పూర్తిగా అయినా హాయ్ అంటే హాయ్ కాల్ చేసి ఏం చెప్పాడు తెలుసా, ఇట్లా ఎందుకు ఉంది ఇప్పుడు ఫ్రెండ్ బెట్ట మాట్లాడతాము నార్మల్ గా.
ఏం చేస్తా ఇందు ఏం చేస్తున్నావు బేబీ బేబీ లాస్ట్ బేబీ ఎందుకు వస్తుంది మాట్లాడినప్పుడు అమ్మ తోడు నాకు ఇది తెలియదు అక్క నిజంగా చెప్తున్నా. అసలు ఇప్పుడు ఏమైంది దానికి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాడ్ చేసి నాటకాలు దెంగకు కెమెరా పెట్టే ఆ తెంగు సుల్లిగా కెమెరా ఫ్రెండ్ కూడా తప్పు తీసుకుంటావు ఎందుకు అమ్మ నాకు అర్థం కాదు. ఫ్రెండ్ అంటే నన్ను గుర్తుపెట్టుకో మాట్లాడుతుందో తెలుసా నేను సింగిల్ బెడ్ మీద వండుకున్నా అవి డబల్ బెడ్ మీద వండుకున్నారు. ఇప్పుడు నువ్వు పడుకో అదే ఎవరు అడగలేదు కదా అంటే తప్పుగా దీనికి కూడా అర్థం చేసుకుంటాడేమో అనుకో నేను ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ అక్క ముందే చెప్పాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా నాకు కాల్స్ ఉన్నాను అంటే ఇందుకు ఫోన్ వచ్చింది ఈ పిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళింది ఈ పిల్ల ఫోన్ వస్తే వాడు కాల్ చేసి నువ్వు మర్చిపోయావా ఆ రోజు మనం 2 hours మాడుకున్నావా బస్సులో అంటే ఒక మాట చెప్పు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే వెళ్ళి బాయ్ అంతే ఇంకేం చెప్పదంట. 1 hour నుంచి ఇంకో 1 hour దాకా హాయ్ అన్నాడు ఇంకో 1 hour ఇంకో 1 hour దాకా బాయ్ అన్నాడు. మమ్మ నిజంగా హాయ్ బాయ్ ఇట్లా మా ఫ్రెండ్ వచ్చిండు పోయినామని చెప్పి ఉంటే అసలు ఎవడు ఎన్ని చెప్పినా వాడు నమ్మకపోయేది. అసలు ఏంటంటే నాకు నిద్ర వచ్చేస్తుంది అక్క ఏసీ ఉంది కాబట్టి నిద్ర వచ్చేస్తుంది నేను ఆయనతో ఇంకా వండుకున్నా నేను చెప్ప ఇప్పుడు దానికి ఏమైంది రా దీని ఎంత సీన్ ఎందుకు వేస్తున్నావు నాటకాలు ఇప్పుడు చెప్పాలి అక్క ఓపెన్ చెప్పాలా ఇప్పుడు నా దగ్గర చిన్న మాట అక్కడ చిన్న మాట ఇది ఒక ఫ్రెండ్ చెప్పి ఉంటే నేను కూడా నేర్చుకునేవాడిని నాకైతే వద్దక్క అయిపోయింది అసలు దేనికి వద్దు ఇట్లా అసలు తప్పేముంది అక్క నేను ఏం తప్పు చేసినా అని ప్రతిసారి ఏదో ఒకటి గుంజుకుతూనే ఉంటాడు. గుంజుతూనే ఉంటాను ఒక మొబైల్ కాల్ చేసి అసలు నీకేం చెప్పుంటో అక్క ఈ మ్యాటర్ లో అయితే నేను చచ్చిపోయినా కూడా నాకు తప్పు అనుకోబడలేదు రేపు మళ్ళీ నేను ఉంటా రేపు మార్నింగ్ నేను ఉంటాను లేదో నాకే తెలియదు అర్థమైందా ఇప్పుడు చచ్చిపోతా నీ టార్చర్ కి చిన్న చిన్న దానికి అనుమానం పడాలి ఏమన్నా ఉంటే దాన్ని పక్కకు తీసుకో ఇట్లా ఇట్లా అయింది ఇట్లా డైరెక్ట్ నువ్వు కెమెరా పట్టుకొని వస్తే ఎవరికన్నా ఏమనిపిస్తుంది చెప్పాలా నా ముందు ఏది మాట్లాడలేదు మీ ముందు అయితే అక్కలు కాబట్టి నిజం మాట్లాడలేదు మళ్ళా ఇప్పుడు నువ్వు ఇజ్జత్ ముందు ఆలోచిస్తావు తర్వాత నా ప్రాణం పోదనుకుంటున్నా నేను రేపు నేనే పోతా నాకే తెలియదు తప్పు నేను ఏం చేసినా ఏం చేయకపోతే ఎందుకంటాడు చెప్తే చెప్పలేక కాదు నీ ఇజ్జత్ కంటే 10 రెట్లు పోతుంది నా ఇజ్జత్ అది గుర్తుపెట్టుకో ఒక ఆడపిల్ల ఇజ్జత్ తీయడానికి నాకు ఒక్క నిమిషం పడుతుంది కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా ఎంత పెద్ద తప్పు చేసినా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఏం చేయకపోతే చచ్చిపోతాను లేకపోతే ఇప్పుడు కూడా చెప్తున్నా నేనేం తప్పు చేయలేదు జస్ట్ మాట్లాడినా అంతే హాయ్ అంటే హాయ్ వెళ్ళినప్పుడు బాయ్ చెప్పిన అంతే ఫోన్ కాల్ చేయడానికి ఆపిల్ నంబర్ కి అక్క 2 hours మ్యాటర్ కాదు అక్క ఆ 2 hours లో వీళ్ళు ఏం చేశారు ప్రతి ఒక్కటి చెప్పాడు అక్క పిన్ టు పిన్ చెప్పాడు అది అక్క అంటే అంటే చేశారు మాట్లాడు కాదు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నార్మల్ గా నవ్వుకున్నారు అది ఏముంది నేను చెప్తా అది చెప్తే నేను ఏమంటారు కదా నాకు కూర్చోంటాడు ఎందుకంటే అది చెప్పలేను మంచిగా ఉంటారేమో కానీ నేను ఏ తప్పు చేయకపోయింది నా మీద ఎన్ని నిందలు వేస్తున్నావు నువ్వు ఎప్పుడు తప్పు చేసిన తెలుసా ఫస్ట్ అబ్బాయి వచ్చినప్పుడు నాకు కాల్ చెప్పండి నీకు వీడియో కాల్ నాకు తెలియదు అది అసలు నాకు అడగకు తెలీదు అదే అడుగుతున్నా నేను నాకు ముందు నుంచి పరిచయం కాబట్టి ఆయన వైజాగ్ పోతున్నాడు నా ఫస్ట్ వచ్చి ప్లేస్ దొరికింది ఆయన సీట్ దొరికింది కూర్చున్నాడు అంతే ఇప్పుడు ఏంది దాంట్లో తప్పని ఎట్లా అనుకుంటారు అమ్మకి ఎట్లా తెలియకుండా ఉంటది నీ ఫోన్ యూజ్ చేస్తా ఉంటాడు ఇవన్నీ ఏమొద్దాక నాకు అవసరం కూడా లేదు నా కాల్ చేయలేదు ఈ పిల్ల కష్టపడికి వెళ్ళింది ఈ పిల్ల ఫోన్ లో వచ్చింది బెస్ట్ ఇయర్ లో గుర్తొచ్చింది తోడు అక్క
ఉండరా? అక్క ఏ మొగోడికైనా ఎంత బెస్ట్ అయినా కూడా లిమిట్ ఉంటుంది అక్క. అంటే వాడు కావాలని ఏమన్నా చెప్పినట్టు అక్క అక్క కావాలని చెప్పని ఇప్పుడు ఫ్రెష్ అయినప్పుడే కావాలని ఉంటది. నేను హలో అని మళ్ళా హలో కూడా చెప్పాలా ఈమెనే అనుకుని నీతో మాట్లాడి డైరెక్ట్ మాడేస్తున్నాడు. అమ్మ, నేను ఇప్పుడు ఏ అక్క, వద్దక్క. నేను ఏ తప్పు చేయలేదు. సరే, నువ్వు వద్దక్క. అందరి ముందు నా ఇజ్జత్ తీయకు అంతే. అమ్మ తప్పు వేసి నేనైతే నేను బాధపడతా, తప్పు వేసి నువ్వైతే నువ్వు బాధపడతావు. కానీ రేపు అయితే నా ప్రాణం ఉండదు, ఫిక్స్ అయిపో. ఇప్పుడు అక్కల దగ్గరికి ఎట్లయితే వచ్చాడు అక్కల ముందే చెప్పు, ప్రూవ్ చేయి. ప్రూవ్ నా చేస్తా, ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు ప్రూవ్ అందరి చేస్తా. ముందు? నేను చచ్చిపోయిన తర్వాత నా ప్రాణంతో సహా దాన్ని ప్రూవ్ చేస్తా. ఓకేనా? బాయ్ బాయ్. చచ్చిపోతా అంటుండే నాకు అర్థం కాదు. చెప్పాలి కదా అసలు ఏమైతే మాట్లాడాలా ఫస్ట్ చెప్తా అయిపోయేది కదా ఇంక నువ్వు కూడా. అసలు నాకు నిద్ర వచ్చింది, నేను వండుకున్నాను, నా హెల్త్ బాగాలేదు, నీకు కూడా తెలుసు కదా. మరి రోజు అయితే ఎందుకు మాట్లాడుతున్నావు? రోజు నేను మాట్లాడలేదు అక్క, అసలు ఏ రోజు అని ఆడికి మరి వాడు అంత సఫర్ అయిన పరిచయం అంటే మాట్లాడుతున్నాడు. వాడు అంత ఏడుస్తాడా? అంత కన్నీళ్ళు వాడు ఎంత తాగుతాడు? ఎవరికాడు ఏం చెప్పిండో ఈడేం నమ్ముతుండో వాడికే ఫోన్ చేసి నువ్వు 2 days నుంచి మరి వాడికి ఫోన్ చేసి మాట్లాడు. అసలు ఏందే మరి గలీజ్ గా మీరు కూడా మాట్లాడుతున్నా ఏది లేదు అంత ఒక అబ్బాయికి అన్నం అనేది కొడితే ఎంత గలీజ్ ఉంటుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ థింగ్ నాన్నగాడు చిన్నానికి పెద్దానికి అట్లా డౌట్ పడాడు. వాడికి ఎవరో చెప్పారు, లేకపోతే ఫ్రెండ్ గాడి లైఫ్ లో మీకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఒరే మరి ఆడికే చెప్పు. ఆ సుల్లిగాడని ఇప్పుడు వాడికి ఫోన్ చేయవా? నీ ఫ్రెండ్ అంటే వాడికి ఫోన్ చేస్తా నేను, నా మొడ్డ రోజుకొక పంచాయతీ ఏందక్క? 2 రోజులు మంచిగా ఉంటున్నాం, 2 రోజులు అది నీదే తప్ప నాకు తెలిసి అక్క నేనేం తప్పు చెప్పిన నా మీద ఎట్లా నిందలేస్తారు నాకు అర్థం కాదు. ఏమైతుంది? నీకు అంత పిచ్చిదేం కింద నీ మీద నిందలు మేమెందుకు వేసినా? వాడు అంత సఫర్, అంత ఏడ్చిండు, వాడు కళ్ళు చూసి వాడు ఏం చెప్పిండో తెలియదు, ఈడేం విన్నాడో తెలియదు. నా మీద నువ్వు బయటికి వెళ్ళి వీడియో ఆగిపోయినాక చక్కగా బయటికి వెళ్ళి వాడితో ఫస్ట్ మాట్లాడాడు, సస్తాగిస్తాడు. ఫస్ట్ పోయి నాన్నగారితో సంజాయించుకొని నన్ను చంపేమను, పీడ వదులుతుంది కొంచెమైనా. అది గుర్తు తీసుకోలేరు అక్క, ఎట్లాంటి విషయాల్లో తీసుకుంటారో అట్లాంటి విషయాల్లో తీసుకోవాలి. పిచ్చి పుక్ మాటలు ఫస్ట్ పోయి నాన్నతో మాట్లాడుకున్నాడు. నేనైతే ఇప్పుడు నేను నీ సైడ్ సపోర్ట్ చేయాలి, మీరు చూసుకోండి. వచ్చాయి.